కీనువ పొంగల్ చేస్తున్నానండి. కీనువ పెసలు నైట్ నానబెట్టుకోవాలి. చూడండి, కీనువలు పెసలు నేను నైట్ నానబెట్టాను. బాగా నానాయి. పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు అండి. చాలా సింపుల్. ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. కుక్కర్ తీసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి, నూనె ఏమి వేయొద్దండి, కరివేపాకు, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు సరిపడగా, కొద్దిగా పసుపు, కీనువ పెసలునండి. శుభ్రంగా ఒకసారి కడగాలి, ఎక్కువ సార్లు కడగొద్దు. ఒకటిన్నర గ్లాసు వాటర్ అండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్ రానివ్వాలండి. కొంచెం మెత్తగా అవ్వాలి పొంగలి. పెసలు వేసాను కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. కీనువ పొంగల్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి ఒక డిష్లో తీసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం వాటర్గానే ఉండినప్పుడు ఆపేయాలండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. హెల్తీ కీనువ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని టమాటా పుదీనా చట్నీతో అయితే చాలా బాగుంటుందండి. పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. కీనువ ఇలా చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు.